దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు? అల్లు అర్జున్ గారిదా తప్పు, లేదంటే ఆపోజిట్ వాళ్ళు? ఆపోజిట్ వాళ్ళు ఎవరు అంటే అన్న, ఆపోజిట్ అంటే అల్లు అర్జున్ గారిది తప్పు లేదు. అల్లు అర్జున్ గారి ముందు ఉన్న ఆపోజిట్ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రేవతి గారు, ఆపోజిట్ అంటే వాళ్ళే కదన్న. అల్లు అర్జున్కి ఆపోజిట్ ఇప్పుడు ఆ కేసు ఇన్వాల్వ్ అంటే ఫ్యామిలీ, వీళ్ళు ఆపోజిట్. కానీ అల్లు అర్జున్కి ఆపోజిట్ ఎవరున్నారంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళే అల్లు అర్జున్ సార్కి యాక్సెప్ట్ వాళ్ళు ప్లస్ పాయింట్లో ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. కానీ జనాలకి, గవర్నమెంట్కి, మీడియాకి, దాని తర్వాత మన పోలీసు వాళ్ళకి, ఇక మినిస్టర్లకి, ఎమ్మెల్యేకి అలా ఈ విషయంకి అసెంబ్లీలో మాట్లాడతారా అన్న? అసెంబ్లీలో మాట్లాడారు, సీఎంకి ఏం పని అన్న దీని గురించి? పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా అన్న. మీకు మాకేమో ప్రాబ్లం అయితే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, లాయర్లు చూసుకుంటారు. అదే కోర్టులో ఉంది, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఆపోజిట్ పర్సన్ ఫ్యామిలీ మనం చూసుకుంటాం. వేరే వాళ్ళు ఎందుకు మన దాంట్లో వేరే వాళ్ళు రారు, వీళ్ళతో ఎందుకు వస్తారు? ఇది చాలా రాంగ్, ఇది నాట్ గుడ్, నాట్ రైట్ అన్న. ఇది ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా సరే, ఆపోజిట్ అంటే రేవతి గారి ఫ్యామిలీ వదిలేస్తే మిగతా గవర్నమెంట్, పోలీసు వాళ్ళు అందరూ రాంగ్ అన్న. అయితే రేవతి గారి ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు, ఎంతో కొంత ఇస్తామని చెప్పారు. బట్ వీళ్ళు సైలెంట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ వైలెంట్ అవుతున్నారు, అందరూ వ్యతిరేకంగా చూపిస్తున్నారు. ఎందుకని అంటారు? ఇదే అన్న, ఇప్పుడు ఏంటంటే అన్ని కోట్లు, ఇన్ని కోట్లు సంపాదించారు మీరు. ఆఫ్టర్ ఆల్ 15-20 లక్షలతో, 25 లక్షలతో ఒక ఫ్యామిలీకి, ఒక లైఫ్కి మీరు వెలగడుతుర్రా అంటే అవును. అది ఇప్పుడు నువ్వు చంపుకుంటే మనం ఎంత 2-3 లక్షలలో అయిపోతుంది. ఆయన ఇంక 25 లక్షలు ఇస్తా అంటుండు అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కోట్లు ఇవ్వాలంట. ఒకడు మొన్న అంటుడు 3-4 కోట్లని ఇవ్వాలి, ఒకడేమో ₹1 కోట్లు అంటే ఒకలాంటి. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తారు కొత్త 25 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయా అన్న? 25 లక్షలు ఇప్పుడు నువ్వు నేను చచ్చిపోతే 25 లక్షలు ఇస్తారు ఎవరన్నా? ఇయ్యరు. 2-3 లక్షలతో కేసు కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా చేసుకోవాలి. కానీ వాళ్ళు ప్రేమతో ఇంకా 25 లక్షలు ఇస్తా, ఇంత ఇష్యూ కాకముందే అల్లు అర్జున్ సార్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. నేను ఇట్లా చాలా వాళ్ళు ఫేస్ చేస్తారు, బాధపడతారు. మన కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఎంజాయ్మెంట్. ఇక వాళ్ళు ఎందుకన్నా మనకి ఇబ్బంది పెట్టే పనులు అయితే వాళ్ళు చేయరు. గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ గారు అనే విధంగా ఉంది కదా. అవును. సో దాని గురించి అంతే నా సీఎం టు ఇప్పుడు చూసినా అన్నప్పుడు పుష్ప బ్రాండ్ ఎట్లా అయిందంటే డైరెక్ట్ సీఎంతో అన్న లొల్లి ఉంది. సీఎంతో ఆయన ఆపోజిట్గా సీఎంతో కొట్లాడుతున్నా అంటే హీఈస్ ది రియల్లీ లెజెండ్ అన్న అల్లు అర్జున్ సార్. ఎందుకంటే ఆయన తప్పు లేదు, ఆయన అంతే అన్న. ప్రతి మనిషి క్లీన్గానే ఉండు, కానీ ఆపోజిట్ పర్సన్ రిసీవ్ చేసుకునే విధానం ఏంది తప్పు ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఏంటంటే నిజం లేదు కాబట్టి ఏదో ఈయన పేరు వాడుకొని బ్రాండ్గా ఏదో ఒక ఇష్యూలో ఈయనకి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. మళ్ళీ ఇంతకు ముందు నుంచి ఆయన ఇంటర్నేషనల్ అన్న, కానీ ఇప్పుడు ఏంటంటే పుష్పతో ఇంకా హైప్ అయిపోయింది, అంతే వైల్డ్గా అయిపోయింది. అంటే ఇంతకు ముందు నుంచి ఇంటర్నేషనల్ అయినా ఎంతమంది పెద్ద హీరోలకి ఎవరు మన నార్త్లో గుర్తుపట్టారు అన్న. ఈయనకి అంతకుముందు పుష్ప కన్నా ముందు సినిమాలతో ఉంటే హీరో అర్జున్కి అలా ప్రతిరోజు హిందీ ఛానల్లో సినిమాలు రావాలంటే అల్లు అర్జున్కే గుర్తుపడతారు నార్త్ అంతా. ఎందుకంటే ఆయన సినిమాలో చూస్తారు, సల్మాన్ ఖాన్ సార్ ఎట్లా చూస్తారో ఈయన అట్లా చూస్తారు. మన ఇక్కడ సౌత్ వాళ్ళు ఎవరు చూడరు. అప్పటి నుంచి ఆయన ఇంటర్నేషనల్ ఉండు, పుష్ప వచ్చిన తర్వాత వరల్డ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. పోలీస్ వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు, సీఎం గారు కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు, ఆమె చనిపోవడానికి అని అంటున్నారు. తప్పు అన్నప్పుడు లాయర్లు చూసుకుంటారు, జడ్జిలు చూసుకుంటారు. మీరెవరు? మీరు ఎందుకు వై యూ ఆల్ ఆర్ మొత్తం దీనిలో ఎందుకు వస్తారు, ఇన్వాల్వ్ ఎందుకు అవుతారు మీరు? లాయర్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, క్లీన్ ఉంది. ఈయన ఏం చేసిండు? ఈయన నీట్గా వచ్చిండు, ఒక ఎంజాయ్మెంట్లో వచ్చిండు, క్రౌడ్ ఉంటుంది అందరికీ తెలుసు, ఎంజాయ్మెంట్కి వచ్చిండు. పోలీసు వాళ్ళు బాన్సర్సే యాక్సెప్ట్ చేసిరు, థియేటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు, ఈయనకి ఇన్వైట్ చేసిరు. ఆయన లోపలికి రానికి వాళ్ళు గాలిలో రాలేగా అన్న, ఇట్లా గాలిలో జప్పని వెళ్ళిపోలేడుగా. ఆయన అందరు పబ్లిక్ మధ్యలో నుంచి అందరు జరుపుకుంటూ పోయారు. ఈయన కిందికి దిగి పబ్లిక్కి జరపలేరు కదా. పోలీసు వాళ్ళే పబ్లిక్ని జరిపిరు, బాన్స్ వాళ్ళే జరిపిరు ఈయన లోపలికి రానికి. అలాంటప్పుడు ఆయనకి ఎవరు యాక్సెప్ట్ చేసిరు? పోలీసు వాళ్ళే కదా, గవర్నమెంటే కదా. పర్మిషన్ లేకుంటే పోలీసు వాళ్ళు లోపల ఎందుకు తీసుకొస్తారు? అక్కడ ముందు అక్కడి నుంచి అక్కడికే ఎలా కొడతారు మీకు? ఇంకా లోపల పోయి సినిమా చూసేంత ఛాన్స్ ఇస్తారా పర్మిషన్ లేనప్పుడు? మళ్ళీ అది ఇట్లా ఇష్యూ అయింది కాబట్టి మళ్ళీ దే ఆల్ ఆర్ క్రియేటింగ్. కవర్ ఏం చేస్తారు కానీ క్రియేట్ చేస్తూ కొత్త ఇష్యూలు ఈయనకు ఒక ప్రాబ్లం ఫేస్ చేయాలనుకుంటారో మళ్ళీ ఏమనుకుంటారో తెలియదు, కానీ తప్పు లేని దానికి క్రియేటింగ్. మరి ఇక్కడ సఫర్ అవుతుంది అల్లు అర్జున్ గారే కదా. సఫర్ అవుతాడు అన్న, కొన్ని రోజులు సఫర్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళందరూ తప్పు మాటలు మాట్లాడుకుని కాబట్టి సఫర్ అవుతాడు. నేనైనా సఫర్ కావాలి, మీరైనా సఫర్ కావాలి. ఇలాంటి ప్రాబ్లం
అయినా అంతే సఫర్ అవుతారు కదా. వాళ్ళ పిల్లల్ని కూడా వేరే ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిపోతే అని తెలియదు. మొన్న కూడా నేను ఆ ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటే నాకు తెలిసిన బాన్సర్, అందులో నాకు తెలిసిన మా ఫ్రెండ్సే బాన్సర్, వాళ్ళు ఇట్లా ఇంటికి నుంచి వెళ్తే నైట్ కూడా వాళ్ళు వెళ్ళిరంట. అదే నిన్న ఇష్యూ అయింది, కానీ మొన్న నైట్ కూడా ఇష్యూ అయింది నాకు తెలిసి. మీ అందరికి ప్రపంచానికి తెలిసి ఏంటంటే మొన్న అయింది, మొన్న అవన్నీ చేసి మొన్న అటు పోయినా మొన్న ఇట్లా నైట్ నేను వెళ్తా ఉంటే బాన్సర్లు ఉన్నారు, క్రౌడ్ ఉంది. కొంచెం ఏమైందంటే ఇక నన్ను గుర్తుపట్టి మాట్లాడతాం, ఎందుకంటే పుష్పలో మేము ఒక 4-5 months నుంచి మా యొక్క జర్నీ ఇక చూసి గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడుకోరు, హీరో ఫ్రెండ్స్ రాలేదంటే అసలే చేసిన అన్నావు కదా. అవును, కోఆర్డినేట్ చేసిన. ఎలా ఉంటుంది అల్లు అర్జున్ గారి బిహేవియర్? కానీ అల్లు అర్జున్ సార్ సూపర్ కూడా అన్న 2 కూడా, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. మాకు ఒక్క మాట అన్నాడు, మేము ఎప్పుడు మార్నింగ్ మేము వెళ్తా ఉంటే ఆయన మా వెహికల్ వెనక సార్ వస్తూ ఉంటాడు, వచ్చినప్పుడు కంపల్సరీ మాకు బయట చేయి పెట్టి మాకు హాయ్ బాయ్ చెప్పి మెల్లగా రండి అని మాకు యాక్సెప్ట్ చేస్తాడు. ఇంటర్నేషనల్ హీరో మా ముందు ఉంటాడు, మాకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఆయన 3-4 months ట్రావెల్ చేశారు. యా అన్న 4 months వరకు ట్రావెల్ చేసి. ఎలా అనిపించింది మరి ఇప్పుడు ఆయన 3-4 months చేసి నువ్వు సడన్ గా ఇట్లా ఈయన వల్లే జరిగింది, ఈయన చంపాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు? యాటిట్యూడ్ ఒక్క % కూడా యాటిట్యూడ్ నాకు ఇప్పటిదాకా కనిపించలేదు అల్లు అర్జున్ సార్ది. ఎందుకంటే ఆయన బాధపడుతుండే, ఆయన ప్రాబ్లం ఫేస్ చేస్తుండు. అదే లేని స్టోరీలు ఆయన ఎంజాయ్ చేయాలి. వరల్డ్ ఆల్సో ఎంజాయింగ్ హిస్ మూవీ పుష్ప 2 బ్రాండ్. ఆయన సినిమా రిలీజ్ చేసుకుంటా ఈయన ఇక్కడ ఈ యొక్క ఇష్యూలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎంత బాధ అవుతుంది మనిషికి. సరే బాధపడినా కూడా తప్పు లేదు. ఎప్పుడు తప్పు లేదు? ఆయన నిజంగా ఆయన తప్పు చేస్తే, ఆయన తప్పులో ఉంటే బాధపడితే అర్థం లేదు. ఆయన తప్పు చేయని దానికి బాధపడితే ఎవరైనా బాధపడతారు. కానీ ఫర్దర్గా ఎలా ఉండదు ఇప్పుడు అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్తారు లేదన్న. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు టార్గెట్ వేసుకోరన్న. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఇంత ఈ ఇష్యూని మెల్లమెల్ల అసెంబ్లీ వరకు తీసుకుపోయారు. అసెంబ్లీలో పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో అర్థమైతే లేదు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ కేసీఆర్ సాడుతుంది, కానీ ఎవరు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాలి? ఒక మనిషి ప్రాబ్లం ఫేస్ చేసిందంటే చెప్పండి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కంపల్సరీ పర్సన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన రోడ్ల మీద కూడా చాలా మంది చనిపోతారు కదా, మరి వాటి గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడట్లేదు? అవి మాట్లాడకుండా ఈ సినిమా గురించి మీకు ఎందుకు? మీరు అవన్నీ మాట్లాడారు అన్న. బికాస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అనేక మంది చనిపోతారు, సరిగా ట్రీట్మెంట్ లేక కూడా చాలా మంది చనిపోతారు. వాటి గురించి టేక్ కేర్ చేయొచ్చు కదా. అవన్నీ తెలియదు, కానీ ఇంకా అల్లు అర్జున్ సార్ మీద పడమంటే ఫస్ట్ పడడానికి ముందుంటారు. ఇప్పుడు మూవీ ఎంత సక్సెస్ అయిందన్నా లేదంటే సక్సెస్ అయిందని ఏం కాదన్న. ఇప్పుడు ఒక ఇష్యూ అయింది, ఆ ఇష్యూని ఏంటంటే కొంచెం వైల్డ్గా, ఇప్పుడు వీళ్ళకి ఏం పని చేత లేదు కదా. ఇప్పుడు నేను ఈ స్టోరీ లేదనుకో, ఇప్పుడు గవర్నమెంట్కి ఏం పని? ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, నిండు సభ నడుస్తుంది అసెంబ్లీ. ఎట్లా అంటే బందోబస్తు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు కూడా టక్కాఫర్ ఉన్నారు. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు మెంటల్ మాటలు మాట్లాడుతారు లోపల. ఎట్లా అంటే పులిలు ఇట్లా గర్జిస్తారు ఖాళీ అప్పుడు తెలంగాణ. అందుకనే ఇప్పుడు ఈ స్టోరీలో ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే కళ్యాణ లక్ష్మి అన్నారు, 6 పథకాలు పెట్టారు కళ్యాణ లక్ష్మిలా. అరే ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు ఇస్తుండు కళ్యాణ లక్ష్మి. ఓ అమ్మ బిడ్డకి కట్నం పైసలు ఇస్తే అయిపోతుందా? బంగారం ఇస్తే కాదా? తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం ముద్ర నాయన, తులం ఈ లెక్క చేసుకుంది మొన్న పెళ్ళి. ఈ లెక్క పెళ్లి చేసుకొని గవర్నమెంట్ వచ్చింది వస్తుందేమో. అరే అమ్మ తులం బంగారం అన్నాడు కదా, పెళ్ళి ప్లస్ పాయింట్ అవుతుంది నాకు అంటే, ఆ తులం బంగారం కాదన్న, అది 1,00,000 రూపాయలే లేదు. దాని తర్వాత రైతు బంధు లేదు, పొలాలకి ఇచ్చేది. వీళ్ళకి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలంటే ఇప్పుడు ఈ పాయింట్లు మాట్లాడాలి, గవర్నమెంట్ సంబంధించిన పాయింట్లు మాట్లాడాలి. గవర్నమెంట్ సంబంధించిన పాయింట్లు మాట్లాడాలంటే వాళ్ళు ఏం చేత కాదు, ఏం వస్తలేదు. ఎందుకంటే మన చేతిలో లేదు. కేసీఆర్ బాపు అంటావా, ఆయన మనకి ఇంటికి పెద్ద మనిషి లెక్క, తెలంగాణకి తండ్రి లెక్క. ఈయన అప్పు ఇప్పుడు మన కొడుకు ఉంటాడు అన్న, మన అయ్యమ్మ ఉంటారు. ఇప్పుడు కొడుకేమో అడిగిన 10 రూపాయలు 100 రూపాయలు అడిగిండు. అయ్య ఉంటాడు, మన అయ్య ఏం చేస్తాడు అనకాల లేకున్నా సరే అప్పో చేసి ఏదో తిప్పల వాడి కొడుకు 100 రూపాయలు ఇస్తాడు. అట్లా తెలంగాణ బాపు కేసీఆర్ ఆయనకి ఏమన్నా ప్రపంచాన్ని ఆగం చేస్తుండేమో, కానీ అప్పు గిప్పు తీసుకొచ్చి మనకు సంతోషం పెడుతున్నారు. అది ఈయన ఏం చేస్తలేడు. అన్ఫిట్ సీఎం అంటే ఇది వరస్ట్ సీఎం అన్న. వరస్ట్ సీఎం ఎట్లా అవుతాడంటే ఆయనకి ఇప్పుడు ఆయన మంచి నేను రెస్పెక్ట్ చేస్తున్నా మన సీఎంకి రేవంత్ రెడ్డి సార్కి. ఈజ్ ది లెజెండ్ ఆయన. ఎందుకంటే ఆయన ఒకప్పటి నుంచి ఉండు చాలా కష్టపడ్డాడు, మంచి చెడు అన్నీ తెలుసు. సార్ మీరు సీఎం, మీరు అంటే ఏదైనా జరుగుతుంది చూసిరుగా, భస్మం అవుతారు అందరూ. మీరు అంత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? మీరు ఏం చేయకండి సార్, పుట్టుకొని చచ్చిపోయారు అనుకో ఏం కాదు, 10 రోజుల్లో మర్చిపోతారు, ఎంతోమంది వేరు. మీరు ఇట్లా బతికి ఉండి మీరు మంచి పనులు చేసిరు అనుకో, మీ దగ్గర కోట్లు ఉన్నాయి, పుణ్యానికి వస్తాయి, ఎటైనా సరే మీ మాట
చాలు. మీరు అలాంటి పొజిషన్లో ఉన్నారు, మీరు ఖాళీ మీకు ప్రజలకు చేయండి సార్. చేసి 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 చచ్చిపోండి ఎవరైనా సరే. మీరు చచ్చిందా ఈ భూమి సావదు, మీ పేరు సావదు. ఈ భూమి సావాలంటే సావదు, మీ పేరు కూడా సావదు. అలాంటి పనులు చేయండి. ఈ 10 రోజుల కోసము ఈ పనికిరాని లొల్లీలు ఎందుకు మనకి? మీరు మంచి పొజిషన్లో ఉన్నారంటే దాన్ని వినియోగించుకోండి చాలు. ఐఎమ్ రెస్పెక్టింగ్ అందరికీ. థ్యాంక్ యూ.